హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఎప్పటిలాగానే రాజధాని అమరావతికి సంబంధించి ఒక మంచి అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్దామండి. ఇక మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. రాజధాని అమరావతిలో శ్రీ బొల్లెల గోపీచంద్ గారు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మిస్తున్నారని మనందరికీ తెలిసిందేనండి. అయితే దీనికి సంబంధించి డిసెంబర్ 4, 2025 ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పుల్లెల గోపీచంద్ గారి దంపతుల చేతుల మీదుగా జరగడం జరిగిందండి. ఇక అక్కడి నుంచి ఇక్కడైతే పనులు ఏమీ జరగలేదు, కానీ ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ మొత్తం ఈ అకాడమీకి 12 ఎకరాల భూమిని అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగిందండి, అబ్బురాజుపాలెం గ్రామాన్ని ఆనుకొని. అయితే ఆ కేటాయించినటువంటి 12 ఎకరాల భూమిలో మొత్తం ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మొత్తం క్లీన్ చేసేసి అక్కడైతే కొత్తగా మట్టినైతే తరలిస్తున్నారు అక్కడికి. మరియు ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే బ్యాడ్మింటన్ అకాడమీకి కేటాయించిన స్థలంలో ఇక్కడైతే ఇదిగోండి సాయిల్ టెస్ట్ నిర్వహణ అయితే చేస్తూ ఉన్నారండి. మనం చూడవచ్చు దానికి సంబంధించిన పనులని అవి మనం చూడవచ్చు. ప్రధానమైనటువంటి అకాడమీ నిర్మాణానికి ముందు ఇక్కడ పటుత్వం కోసం ఎలా నిర్మించాలి, ఎలా డిజైన్ చేయాలి అనే దానికోసం ముందుగా ఇక్కడైతే ఈ నేల పరీక్షను చేస్తూ ఉన్నారండి. ఒకసారి ఈ సాయిల్ టెస్ట్ మొత్తం కనుక పూర్తయిపోయినట్లయితే ఇక అక్కడ నుంచి ప్రధానమైనటువంటి అకాడమీ నిర్మాణం అనేది చేపడతారండి. ప్రభుత్వం కూడా ఈ అకాడమీ నిర్మాణానికి 3 సంవత్సరాల కాల వ్యవధిని అయితే విధించడం జరిగింది. 3 సంవత్సరాల్లో ఈ అకాడమీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందని కూడా చెప్తున్నారు. అలాగే మనం ఇంకాస్త కనుక ఈ అకాడమీ గురించి కనుక మనం చూసుకుంటే మొత్తం 12 బ్యాడ్మింటన్ కోర్టులని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారండి. అలాగే స్విమ్మింగ్ పూల్ మరియు జిమ్ను కూడా ఈ అకాడమీలో నిర్మాణం చేస్తున్నారు. అలాగే అకామిడేషన్కి వచ్చినటువంటి వారందరికీ అకామిడేషన్ కోసం కూడా ఒక భవనాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఈ అకాడమీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేస్తున్నారండి. మరియు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే E2 మరియు N14 రోడ్ల కార్నర్ బిట్లో అయితే ఇది ఈ అకాడమీని నిర్మాణం చేస్తున్నారండి. ఇది ఇప్పటికున్నటువంటి అప్డేట్ అండి. పుల్లెల గోపీచంద్ గారు అమరావతిలో నిర్మిస్తున్నటువంటి బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇక తర్వాత మనం ఇక్కడి నుంచి ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు మనం 5 ఐకానిక్ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను చాలా సింపుల్గా వివరంగా తెలియజేస్తానండి. ముందుగా అయితే మనం 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పని అయితే అదే. ఇది ఎస్పీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారు 1, 2 ఐకానిక్ టవర్లని. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే మీకు చాలా వివరంగా తక్కువ సమయంలో చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అప్డేటు, ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే 1, 2 ఐకానిక్ టవర్ల చుట్టూతా కూడా ఒక వాల్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి, కాంక్రీట్ వాల్ నిర్మాణం. అది దానికి సంబంధించిన పని అయితే చాలా వేగంగా జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ఐకానిక్ టవర్ల దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే ఐకానిక్ టవర్లో 2014, 2019లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే పూర్తవడం జరిగిందండి అప్పుడు. అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటి పనులకి ప్రిపరేషన్ జరుగుతుంది. మనం చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ సెంటరింగ్ వర్కు, ఐరన్ వర్కు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కార్మికులు అక్కడే, మరియు మిషనరీని కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారండి. ఇక్కడ మనం చూడొచ్చు భారీ క్రేన్ల సాయంతో ఇక్కడైతే వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి అండి, మనం క్లియర్గా చూడొచ్చు. ఇది 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి అప్డేట్. క్లియర్గా మనం ఎక్కువ గంటలు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి పనులైతే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. రాబోయే వర్షాకాలంలోపు ఇక్కడ గ్రౌండ్ వర్క్ మరియు ఫస్ట్ ఫ్లోర్ను కూడా పూర్తి చేయాలి. మరియు ఈ 1, 2 ఐకానిక్ టవర్ల చుట్టూ ఉన్నటువంటి వాల్, పటిష్టమైనటువంటి వాల్ నిర్మాణం పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇక ఇక్కడ నుంచి మనం 2, 3 ఐకానిక్ టవర్ల దగ్గరికి రావడం అయితే జరిగిందండి. ఇక్కడ కూడా పనులు సేమ్ అండి. 1, 2 ఐకానిక్ టవర్ల దగ్గర ఏ విధంగా అయితే పనులు జరుగుతున్నాయో అంతే ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. 1, 2 ఐకానిక్ టవర్ల చుట్టూతా కూడా ఒక భారీ కాంక్రీట్ వాల్ని అయితే నిర్మాణం చేస్తున్నారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ మొత్తాన్ని కూడా, తుప్పు మొత్తాన్ని వదిలించేసి చూస్తున్నారు కదండి, ఇది ఈ డిజైన్ ఐరన్ డిజైన్ ఉంది కదా, ఆ తుప్పు మొత్తాన్ని కూడా ఎయిర్ ప్రెషర్తో వదిలించేసి
తరువాత వాటికి రీపెయింటింగ్ అయితే పూర్తయిపోయింది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ తరువాత ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ప్రిపరేషన్ వర్క్ జరుగుతూ ఉంది. మొత్తం ఐరన్ వర్క్ మరియు సెంటరింగ్ వర్క్ పూర్తయిపోయినటువంటి పరిస్థితి. కొన్ని వాల్స్లో అయితే కాంక్రీట్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఎక్కడ కూడా భారీ క్రేనులనే వాడుతున్నటువంటి పరిస్థితి. 2 క్రేనులు చూశారు కదా, 2 క్రేన్లు వాడుతున్నటువంటి పరిస్థితి. కార్మికులు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. షిఫ్టుల వారీగా డే అండ్ నైట్లు అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. రాబోయే వర్షాకాలం లోపే ఇక్కడ ఈ ఈ పటిష్టమైనటువంటి వాలు మరియు గ్రౌండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోర్లని పూర్తి చేయడం కోసం ఇక్కడైతే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. చూడొచ్చు మనం. ఇక తరువాత 5వ ఐకానిక్ టవర్ దగ్గరికి వెళ్దామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నది 5వ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాం కదండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక్కడికి కూడా సేమ్ అండి. ఈ 5వ ఐకానిక్ టవర్ చుట్టూతా ఉండేటువంటి పటిష్టమైన కాంక్రీట్ వాల్ని ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ తెల్లగా ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి ఈ వాలు పనులు చాలా అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనం చూడవచ్చు. దీని తరువాత ఇక్కడ ఐకానిక్ భవనం దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే 5వ ఐకానిక్ టవర్ దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే ఎక్కడికి కూడా ఈ ఐరన్ మొత్తానికి కూడా తుప్పు వదిలించేసి ఎయిర్ ప్రెషర్తో తుప్పునైతే వదిలించేసి వాటన్నిటికీ రీపెయింటింగ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉందండి. జరగడం కాదు, ఇక్కడైతే కొన్ని వాల్స్లో కాంక్రీట్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఐరన్ వర్క్ ఇదంతా కూడా జరుగుతుందండి. మనం చూడొచ్చు వివరంగా. ఇదండి ఓవరాల్గా కనుక మనం చూసినట్లయితే ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మనం ఎక్కువసేపు గంటలు మాట్లాడుకోవడానికి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి లేదండి. మనం ప్రధానంగా మాట్లాడుకుంటే అన్ని ఐకానిక్ టవర్ల దగ్గర ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటువంటి పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పటిష్టమైనటువంటి వాల్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి. ఇది 5 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తక్కువ సమయంలో మీకు అర్థమయ్యే విధంగా వివరంగా తెలియజేస్తానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.